వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లోక్సభ రాజ్యసభలో కుబేరుల జాబితా విడుదలైంది. దేశంలోనే ధనిక ఎంపీలుగా తెలుగు ఎంపీలు నిలిచారు. ప్రధానంగా రాజ్యసభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీ బండి పార్థసారథి అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇక లోక్సభలో అయితే గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రిచెస్ట్ ఎంపీగా నిలిచారు. దేశంలో అత్యధికంగా రెండో ధనవంతుడిగా తెలంగాణకు చెందినటువంటి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిలిచారు. ఇక రాజ్యసభ సభ్యుల ఆర్థిక నేర చరిత్రపైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా నివేదికను విడుదల చేసింది. ప్రధానంగా రాజ్యసభలో ఒక్కో ఎంపీ సగటు ఆస్తి 115 కోట్లు కాగా, అదే రాజ్యసభలో 69 ఎంపీలపైన క్రిమినల్ కేసులు కూడా పెండింగ్ లో ఉండడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభలో మొత్తం 233 మంది సభ్యులు ఉండగా 226 మంది అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసినట్లుగా ఏడీఆర్ పేర్కొంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం 226 మంది ఎంపీల మొత్తం ఆస్తుల విలువ 26,047 కోట్లుగా పేర్కొంది. ఇక సగటున ఒక్కో ఎంపీ ఆస్తి విలువ 115 కోట్లకు పైగా ఉండడం గమనించదగ్గ విషయం. ఇదిలా ఉంటే 31 మంది రాజ్యసభ సభ్యులు అంటే 14% మంది రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువ 100 కోట్లకు పైనే అని తేలింది. అలాగే సుమారు 100 మంది ఎంపీల ఆస్తుల విలువ 10 కోట్లకు పైగా ఉండగా 41 మంది ఆస్తుల విలువ 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య, ఇక 66 మంది ఎంపీల ఆస్తుల విలువ 1 కోటి నుంచి 5 కోట్ల వరకు ఉన్నాయని ఏటీఆర్ నివేదికలు తేలింది. మరోవైపు కేవలం 4 ఎంపీలు మాత్రమే తమ ఆస్తుల విలువ 20 లక్షల లోపు ఉన్నట్లుగా ప్రకటించారు. దేశంలో రాష్ట్రాల వారీగా రాజ్యసభ సంపదను పరిశీలిస్తే తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం నుంచి 7 ఎంపీలు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తుండగా వారికి మొత్తం ఆస్తుల విలువ 8,310 కోట్లుగా ఏటీఆర్ పేర్కొంది. వారిలో 4 బిలియన్లు ఉండగా ఒక వ్యక్తిగతంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి 5,300 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ సభ్యుడిగా నిలిచారు. ఇక 5,053 కోట్ల ఆస్తులతో పంజాబ్ కు చెందినటువంటి బీజేపీ ఎంపీ రాజేందర్ గుప్తా 2వ స్థానంలో నిలిచారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి 2,558 కోట్లతో 3వ స్థానంలో నిలిచారు. మరోవైపు ఆప్ ఎంపీ సంతు బల్బీర్ సింగ్ కేవలం 3.79 లక్షల ఆస్తులతో జాబితాలో చిట్ట చివరి స్థానంలో నిలిచారు. ప్రధానంగా కొత్తగా ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యులలో అందరికంటే ధనవంతులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం ఇక్కడ విశేషం. ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఆయా అభ్యర్థులు వెల్లడించినటువంటి అఫిడవిట్ వివరాల ప్రకారం అత్యంత ధనవంతుడిగా గుంటూరుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణకు చెందిన బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి నిలిచారు. ఇక గుంటూరు ఎంపీగా గెలుపొందినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ధనిక ఎంపీగా నిలిచారు. తన ఎన్నికల అఫిడవిట్ లో కుటుంబానికి సంబంధించినటువంటి 5,785.28 కోట్లు ఆస్తి ఉన్నట్లుగా కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడించారు. ఇక 5,598.65 కోట్ల విలువైన చరాస్తులు, 186.63 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అలాగే 1,038 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని పెమ్మసాని తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే ప్రసిద్ధ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి యువరల్డ్ వ్యవస్థాపకుడైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కీలకంగా తన బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు 2వ స్థానంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిలిచారు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తుల విలువ 4,568 కోట్లుగా పేర్కొన్నారు. ఇక కొండా వెంకట రంగారెడ్డి మనవడే కొండా విశ్వేశ్వరరెడ్డి. అంతేకాదు అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డికి సంబంధించి అల్లుడు కూడా కావడం ఇక్కడ విశేషం. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ లోను ధనిక మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలిచారు. 5,785.28 కోట్ల ఆస్తితో మోదీ కేబినెట్ లో రిచెస్ట్ మినిస్టర్ ఈయనే. ఇక 18వ లోక్సభ మంత్రి మండలిలో ఆయనే సంపన్న మంత్రిగా కూడా ఉన్నారు. అలాగే కేంద్ర కేబినెట్ ర్యాంకు మంత్రుల్లో మాత్రం జ్యోతిరాదిత్య సింధియా 484 కోట్లతో అత్యంత సంపన్న మంత్రిగా నిలిచారు. ఇక లోక్సభకు ఎన్నికైన వారిలో సింధియా రిచెస్ట్ ఎంపీలో 6వ స్థానంలో ఉన్నారు. మరోవైపు ఏడీఆర్ తాజా నివేదిక మాత్రం దేశంలో ధనవంతులైనటువంటి జాబితాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాజ్యసభలో తెలంగాణ ఎంపీ బండి పార్థసారథి, లోక్సభలో గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ధనికవంతమైనటువంటి పార్లమెంట్ సభ్యులుగా నిలిచారు.